హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వంటిల్లు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఇవాళ ఒక కర్రీ చూద్దామండి. దానికి కాను ముందు కుక్కర్ తీసుకొని ఒక అరగంట ముందు ఒక కప్పు శనగపప్పు నానబెట్టుకున్నానండి. వాటిని 1-2 సార్లు వాష్ చేసుకొని దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కుక్కర్లోకి. ఇక్కడ మా తోటలో పండిన గోంగూర అండి, ఫ్రెష్ గోంగూర చాలా బాగుంటుంది, పుల్లగా ఉంటుంది. దాన్ని ఒక పావు కేజీ అని చెప్పొచ్చు, దాన్ని యాడ్ చేస్తున్నాను. అంటే చెట్టుకు పండింది కనుక ఎన్ని కట్టలని కౌంట్ చేయడం కష్టం కదా. దాంతోపాటు ఒక పెద్ద టమాటాలు 2, ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి. దాంతో కొంచెం కారం కూడా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పులుపు ఉంటుంది కనుక కారం ఎక్కువ పడుతుంది, ఉప్పు ఎక్కువ పడుతుంది. ఈ 2 వేసుకొని వీటితో పాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. వేసుకున్నాక గ్యాస్ కట్ పెట్టుకొని కుక్కర్కి విజిల్ పెట్టుకొని 2-3 విజిల్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఎప్పుడైనా సరే శనగపప్పు నానబెట్టుకోవటం ఒకటి, సిమ్లో ఉడికించుకుంటే మనకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వదండి, లేకపోతే గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది. మనకి పప్పు తిన్నప్పుడు కొంచెం అనీజీగా ఉంటుంది కదా, అది రాకుండా ఉండాలంటే పప్పు నానాలి ప్లస్ సిమ్లో ఉడకాలన్నమాట. అప్పుడు మనకి కొంచెం వాటర్ మిగిలింది కదా, ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా ఉంచుకోండి. తర్వాత దీనికి తాలింపు ముఖ్యమండి. దీనికి కాను కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని తాలింపు వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయండి. సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు 8-10 తీసుకొని సన్నగా కట్ చేసుకొని తాలింపులో వేసుకున్నానండి. వాటితో పాటు అది కొంచెం వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి నార్మల్గా వేసుకుంటాం కదా, అవన్నీ వేగిన తర్వాత దీంట్లో స్పెషల్ ఏంటంటే అమ్మమ్మ కాలం నాటి నుంచి వస్తుంది ధనియాలండి. ధనియాలు వేసుకుంటే గోంగూరలో చాలా చాలా బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతూ. తర్వాత కొంచెం ఇంగు వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది, ఇంకా డైజెషన్ కూడా బాగుంటుంది. శనగపప్పు కదా కొంచెం ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఇంగు కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం పసుపు, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర అందుబాటులో లేదండి, ఉంటే కనుక అది కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. దాని ప్లేస్లో ఇక్కడ నేను కరివేపాకు ఎక్కువ వేసుకున్నాను. ఈ తాలింపు మన కూరలో నుంచి వాటర్ ఇందాక బాగా ఎక్కువ ఉన్నాయి కదండి, ఇలా వచ్చేదాకా ఉంచుకొని దాంట్లోకి మన తాలింపు యాడ్ చేసుకున్నారు అంటే ఘుమఘుమలాడే శనగపప్పు గోంగూర కూర రెడీ అయిపోతుందండి. ఇది వైట్ రైస్లోకి బాగుంటుంది, బ్రౌన్ రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి, పుల్కాల్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా ఉంటుంది. మా అమ్మమ్మ కాలం నాటి నుంచి వస్తున్న కర్రీ అండి, మా చాలా ఫేవరెట్ కర్రీ. నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.